ఈయన గారు 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. ఈయన గారి ప్రవర్తన, మాట్లాడే మాటలు చాలా రోతగా ఉంటాయి. ఒక వీధి రౌడీ పోరంబొక్కులు మాట్లాడే నీచపు మాటలు మాట్లాడతారు. మరీ ముఖ్యంగా చెల్లి వరుస అయ్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య, ప్రస్తుతం కొవ్వూరు ఎమ్మెల్యే అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గురించి నిన్న ఈయన మాట్లాడిన మాటలు వినడానికే చాలా అసహ్యంగా ఉన్నాయి. నల్లపరెడ్డి ఇంత నీచాతినీచంగా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. మొన్న ఎన్నికలకు ముందు కూడా ప్రశాంత్ రెడ్డి గురించి ఇలానే మాట్లాడాడు. హోమ్ మినిస్టర్ అనిత గురించి కూడా ఘోరంగా మాట్లాడాడు. అసలు వైసీపీ పార్టీలోనే ఏదో లోపం అన్నట్టుంది. ప్రతి వాడు మదమెక్కి కొట్టుకుంటూ ఉంటాడు. మహిళల గురించి వీళ్ళు మాట్లాడే మాటలు వినడానికి చాలా అసహ్యంగా ఉంటాయి. వీళ్ళల్లో కూడా మహిళలు ఉంటారనే కనీస స్పృహ వీళ్ళకు ఉండదు. గల్లీ లీడర్ నుంచి అధినేత జగన్ దాకా అందరిది ఇదే తంతు. టీడీపీ, జనసేన నాయకుల ఇళ్లలోని మహిళల గురించి అడ్డమైన వాగుతుంటారు. తప్పని జగన్ రెడ్డి కూడా చెప్పడం. ఎందుకంటే ఆయన గారేం తక్కువ తినలేదు. సొంత చెల్లెలు షర్మిల గురించి అనకూడని మాటలు మాట్లాడాడు. సొంత ఛానల్లో అమరావతి మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడించాడు. చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి అసెంబ్లీలో తన పార్టీ నాయకులు అసభ్యంగా మాట్లాడుతుంటే వారించలేదు. ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. ఇది జగన్ రెడ్డిలోని శాడిజం. నల్లపరెడ్డి, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, వంశీ, రోజా, గోరెంట్ల మాధవ్, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పేరు నాని, జోగి రమేష్ ఇలా వైసీపీలోని అలగా బ్యాచ్ని పెంచి పోషించింది జగన్ రెడ్డే. వీళ్ళందరి బలుపు కూటమి ప్రభుత్వం తగ్గించాలి. లేకపోతే వీళ్ళు ఇలాగే వాగుతుంటారు. ఇంత చెత్తవాగుడు వాగిన నల్లపరెడ్డిలో పశ్చాత్తాపం ఏం లేదు. ఇంకా సమర్థించుకుంటున్నాడు. అంటే ఏమని అర్థం చేసుకోవాలి? మొత్తంగా చూస్తే అసలు వైసీపీ డిఎన్ఏలోనే ఏదో సమస్య ఉంది. వాళ్ళని ఇలా వదిలేస్తే చాలా కష్టం. సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.